సికింద్రాబాద్ భక్తులకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక తీపి కబురు. తెలంగాణ రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో మాతా వైష్ణవిదేవి జాగరణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. మాతా వైష్ణవిదేవి జాగరణ మండలి ఆధ్వర్యంలో స్థానిక జింకానా మైదానంలో ఈ నెల 30వ తేదీన రాత్రి భారీ ఎత్తున జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించుచున్నారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ దివ్య వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ये करा शेरा वाली बोल साचे जय माता दी जय करा शेरा वाली दा बोल साचे दरबार की जय। जैसे कि ये बोलना चाह रही हूँ कि आज के 22 साल से माँ वैष्णो देवी जागरण मंडल सिकंदराबाद द्वारा भव्य कीर्तन मनाया जा रहा है। माँ का दरबार लगाकर जिमखाना ग्राउंड में और भारत के कई कलाकार जैसे कि लखबीर सिंह लखा जी, अनुराधा पोडवाल जी, कविता पोडवाल जी, अन्य कलाकार अपने नरेंद्र चंचल जी अपने अपने भावों माँ को सुनाकर यहाँ से भाग्यनगर पर आकर भाग्यनगर की धरती पर माँ के अपने अपने भाव माँ को सुनाए। तो इस बार भी इस जिमखाना ग्राउंड सिकंदराबाद में माँ का भव्य दरबार सजने वाला है और इस बार 30 मई 2026 को ये भव्य दरबार सजने वाला है। तो हैदराबाद भाग्यनगर के सभी माँ भक्तों को निवेदन है कि आप सभी ज़रूर इस दरबार में शामिल हो और माँ का प्यार पाए और अपनी ज़िंदगी को सफल बनाए। जय माता दी। जय माता दी। మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కని విని ఎరగనట్టు మా వైష్ణోదేవి జాగరణ మండల్ ద్వారా గత 21 సంవత్సరాల నుంచి ఏదైతే అమ్మవారి జాగరణ జరుపుతున్నామో మరి ఈ సంవత్సరం 2026 22వ సంవత్సరం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కులాలకు మతాలకు అతీతంగా మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సర్వే జన సుఖినో భవంతు అని మనసా వాచా కర్మ మా జాగరణ మండల్ సభ్యులందరూ సొంత నిధులతోని గత 22 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మాన్ని ఏ విధంగా అయితే మనం కాపాడుకోవాలనో మన భావితరాల పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా అయితే తెలియపరచాలో అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా వైష్ణోదేవి జాగరణ మండల్ 22 సంవత్సరాల నుంచి జరపడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిఓ గారు కానివ్వండి, ఈఓ గారు కానివ్వండి, అదేవిధంగా నామినేటెడ్ మెంబర్ శ్రీమతి భానుక నర్మదా మల్లికార్జున్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా తెలంగాణ పోలీస్ కానివ్వండి, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసడానికి మీ మీడియా మిత్రులు కానివ్వండి, అనేక రకాలుగా అనేక సభ్యులు మాకు సహకారం అందిస్తున్నారు. వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మీ ద్వారా ఎంతమంది ప్రజలు ఇక్కడికి వస్తే అంతమందికి అమ్మవారి ఆశీస్సులకు దర్శనానికి కృపకు పాత్రులై మరి అదేవిధంగా 10,000 మంది వచ్చిన వారికి అమ్మవారి ప్రసాదము కలిగించే భాగ్యం మేము ఇక్కడ సదుపాయాలు చేసుకున్నాము. మరి ముఖ్యంగా మా వైష్ణోదేవి ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్లో అమ్మవారి గుడి అక్కడ ప్రసిద్ధిగాంచిన గుడి ఏదైతే ఉందో మరి అక్కడి నుంచి ఏదైతే అమ్మవారి ప్రసాదం బండారా అంటారు, దాంట్లో అమ్మవారికి కొద్దిగా ప్రసాదము ₹1 సిక్క అది ఉంటుంది. అది చాలా శ్రేష్టం. అది భజన మా వైష్ణోదేవి కుటుంబ సభ్యులందరం కలిసి ప్రత్యేక శ్రద్ధ వహించి అది అక్కడి నుంచి తెప్పియడం జరిగింది. మరి ఇకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని 30 తారీఖు రోజు శనివారం రాత్రి 8:31 అమ్మవారి మహాజ్యోతిని వెలిగించి ప్రజ్వాలన చేసి మరి భజన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే షనాజ్ అఖ్తర్ అని చెప్పి ఒక ముస్లిం అమ్మాయి मैं भगवा लहराऊंगी అని చెప్పి మన సనాతన ధర్మాన్ని ఏదైతే ఆమె భగవా పుచ్చుకుందో
మరి ఆమె జబల్పూర్ నుంచి రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాజు మురారి అని చెప్పి హైదరాబాద్లో చాలా ఫేమస్ సింగర్, మరి వారు కూడా రావడం జరుగుతుంది. వారితో పాటు స్వాతి దైమా, ప్రతీక్ దైమా అని చెప్పి వీళ్ళు కూడా చాలా ఫేమస్ సింగర్స్. ఈ భజన కార్యక్రమాల్లో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. మరి మీరందరూ చూసినట్టయితే ఎక్కడైనా ఏదైనా ఇప్పుడు మొన్న మనం చూసినాం, ఇదే ప్లేస్లో భజన్ గ్యామ్లింగ్ అని చెప్పి క్లబ్బింగ్ అని చెప్పి జరిగింది. ఇవన్నీ ఇప్పుడిప్పుడు రావడం జరిగింది. మేము గత 22 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుతున్నాము హైదరాబాద్ సికింద్రాబాద్లో. మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలి. మీ మీడియా ద్వారా మీరు అందరికీ ఆహ్వానం పంపాలి. మనం వచ్చిన వారు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మా యొక్క